మనం ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా? ముందు నీకు 18 years అవ్వాలి. అంటే 4 సంవత్సరాల తర్వాత. 4 ఏళ్ళంతా నేను వెయిట్ చేయలేను. ఏ లవ్లీ, నువ్వు సరేనని చెప్పు. ఇప్పుడే మీ ఇంటి నుండి నిన్ను కిడ్నాప్ చేసేస్తాను. నిజంగానా? కిడ్నాప్ చేస్తావురా? కిడ్నాప్ చేస్తావు? నీకెంత ధైర్యం? నీకు ఇంకా మీసమే మొలవలేదు, ఇంత లోపలికి కిడ్నాప్ చేస్తావా? ఇక్కడి నుంచి పారిపో. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ లో ఈ ఎపిసోడ్కి స్వాగతం పలుకుతున్నాను. ఎప్పుడు మనం సులభమైన సంతోషమైన జీవితాన్ని ఇష్టపడతాం, కానీ మనందరికీ బాగా తెలుసు దుఃఖం, కష్టాలు మన జీవితంలో ఒక అంగంగా మారింది. నీడ, ఎండ, పువ్వులు, ముళ్ళులు ఇవన్నీ ఒకే చోట్లోనే ఉన్నాయి. మనుషులందరూ వాళ్ళ కష్టాన్ని అనుభవించే తీరాలి. లవ్లీ షా 16 ఏళ్ల అమ్మాయి. తను ఎలాంటి భ్రమలో జీవించింది? ఈ లవ్లీ కథ ఏంటి? తను ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? లవ్లీకి ఏం జరిగిందో మనం తెలుసుకోవడానికి ముందు మనం లవ్లీ జీవితం ఏంటో తెలుసుకోవాలి. మీ అందరి దగ్గర చేతులెత్తి మొక్కుతున్నా, నాకు న్యాయాన్ని ఇప్పించండి. బృందావన్ మీ నా కాడ అప్పు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ తిరిగివ్వలేదు. కాస్త అడగండి ఎప్పుడిస్తాడా అని. ఇతని దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నాను, 14,000 రూపాయలు వడ్డీ ఇచ్చాను. ఇంకా ఎంత ఇవ్వాలండి? 11,000 రూపాయలు ఇంకా బాకీ ఉంది. పూర్తి లెక్కలు నా దగ్గరున్నాయి, బిల్లనే అడుగు. బృందావన్, సామ్రాట్ అన్ని పేపర్స్ ని చూపించాడు. డబ్బు నువ్వు ఇచ్చే తీరాలి. ఏంటిది? నన్ను ఎలా ఇమ్మంటారు? నీకు తెలుసు కదా వ్యవసాయం ఏ పరిస్థితిలో ఉందని. కొంచెం టైం ఇస్తే లేదు బాగుంది. లేదు సర్పంచ్ గారు, వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. మీరు న్యాయమైన తీర్పునివ్వండి. బృందావన్, నీకింకా 15 రోజులు ఇస్తున్నాను. నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే. ఆహా, బాగా న్యాయం చెప్తున్నారు. పేదవాళ్ళని మోసం చేసి డబ్బున్న వాళ్ళు ఏ బతుకుతున్నారు. లవ్లీ, నువ్వు అనవసరంగా మాట్లాడకు. పంచాయతీ అంతా గుడి లాంటిది. ఏ బృందావన్, దీనికి నచ్చ చెప్పు. ఈ వ్యవహారం ఆడోళ్ళ సమాచారం కాదు, నోరు మూయమను. అయితే మీరు 5 ఏళ్లుగా వడ్డీ వడ్డీ అని చెప్పి ఆ డబ్బులన్నీ దోచుకున్నారు. అది అందంగానే ఉంది. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పంచాయతీలో అమ్మాయిలు మాట్లాడకూడదు. వెళ్ళి కూర్చో. ఈ కాలం అమ్మాయిలు పంచాయతీలోనే కాదు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. తప్పకుండా మాట్లాడతాను. తప్పు చేస్తే ఖచ్చితంగా మాట్లాడతా. బృందావన్, తనకి చెప్పు, లేకపోతే జరిగేదే వేరేగా ఉంటుంది. వదులు వెళ్ళు, నాన్న. ఇంటికి వెళ్ళమ్మా. చెప్పేది వినమ్మా, ఇంటికి వెళ్ళు. అరే ఇంటికి వెళ్ళమంటున్నాం కదమ్మా, వెళ్ళు. లవ్లీ, భోజనం మీద కోపం చూపించుకో. చెప్పాలంటే నువ్వే తప్పు చేసావు. మన గ్రామపు అమ్మాయిలు పంచాయతీలో మాట్లాడడం చూసావా నువ్వు? కాలం కాలంగా ఈ పద్ధతుల్ని మీరు ఎప్పుడు వదిలేస్తారు చెప్పండి. నాకు ఒక విషయం చెప్పండి. ఆ కాలంలో కర్రలు ఉన్నాయి కదా? ఇప్పుడు అవి ఉన్నాయా? లేవు కదా. ఆ రోజు మగవాళ్ళ కిందే ఉన్నాం, కానీ ఈ రోజు లేదు కదా. అంతా మారుతూ వస్తుంది, మారే తీరాలి. మార్పు రావడానికి మనమే ప్రయత్నించాలి. ఈ మాట వింటుంటే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది. రమ్మక్క కూతురు ప్లీజ్ మా అమ్మని మధ్యలోకి తీసుకురాకండి. ఏమైంది? నేను వెళ్ళి నీకు నీళ్ళు తీసుకొస్తా. చూడు, మళ్ళీ నువ్వు పంచాయతీలో మాట్లాడకూడదు. నీకోసం నేను క్షమాపణ అడిగొచ్చాను. ఎందుకు వీళ్ళకంతా భయపడుతున్నారు? లవ్లీ, చెప్తున్నాను కదా, నాన్నగారు నేమనుకో. రండి కన్నయ్య అన్నయ్య, ఇక్కడికొచ్చి గంభీరంగా అరుస్తున్నారు. పంచాయతీలో ఏం మాట్లాడలేదు, ఇక్కడ నాకొచ్చి చెప్తున్నారా? ఇన్సులేటింగ్ సపోర్టింగ్ మీడియం, కన్స్ట్రక్షన్ ఆఫ్ వైండింగ్ గ్రాఫ్ జనరేటర్. దెన్ కమాన్, వైండింగ్ గ్రాఫ్ యొక్క జనరేటర్ నేమ్ ని ఎందుకు వెండి అని పెట్టారు చెప్పండి. సార్ గౌతమ్, నువ్వు చెప్పు. సార్, రాబర్ట్ జే వెండిగ్రాఫ్ ని మొట్టమొదటిసారిగా కనిపెట్టారు, అందువల్లే సార్. వెరీ గుడ్, సబాష్. ఇప్పుడు చెప్పండి, వైండింగ్ గ్రాఫ్ జనరేటర్ యొక్క నీడ్స్ ఎక్కడ కావాల్సి ఉంటుంది? సార్, నేను చెప్తాను. సరే పర్వాలేదు, నేనే చెప్తాను. వెండి గ్రాఫ్ యొక్క జనరేటర్ యొక్క నీడ్స్ హై వోల్టేజ్ ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని ఎవరు మర్చిపోరు కదా? గుడ్. లవ్లీ, నీకే కదా అన్నీ తెలుసు. తెలివితేటలు కూడా ఉన్నాయి. అలా అయితే ఇది చెప్పు, సైక్లోప్ షీల్డ్ జనరేటర్ ఎవరు ఇన్వెంట్ చేశారు చెప్పు. చెప్పు. సార్, ఫేమస్ సైంటిస్ట్ అగైన్ ఇన్వెంట్ చేశారు. కష్టపడద్దు సార్. అగైన్ సైంటిస్ట్ కాదు, ఆయన ఒక కవి. మీకు ఫిజిక్స్ తెలుసు, కానీ దాన్ని నేర్పించడం తెలీదు. ఆపో. ఈ సెమిస్టర్ యొక్క చాప్టర్ ని ఇంట్లో 3 సార్లు రాసి దాన్ని తీసుకునిరా.
లేకపోతే కోచింగ్ క్లాస్లో నేను అలో చేయను. వెళ్ళు, ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్తావా లేకపోతే మళ్ళీ సస్పెండ్ చేసేదా? ఓకే స్టూడెంట్స్, లవ్లీ, రమక్క దగ్గర ఎందుకు డబ్బులు అడిగావు? తను మా అమ్మ, అడిగితే తప్పే ఉంది. అది ఏమీ చెప్పనంత వరకు మంచిది. కానీ తనేమి డబ్బు గలది కాదుగా, ఎప్పుడు చూసినా తన్ని ఖర్చు పెట్టిస్తున్నావు. మీకేంటి సమస్య? మీరు డబ్బులు అడిగితే ఇవ్వరు కదా. మా అమ్మ నాన్న ఇస్తుంటే అందులో మీ ప్రాబ్లం ఏంటి? చూడు తల్లి, చాప ఎంత పొడుగుంటుందో అంత పొడుక్కే కాలు చాపగలం. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మా బాధ్యత. మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. మళ్ళీ చెయ్యెత్తేసారా? ఇలా చూడు లవ్లీ, ఎక్కువగా మాట్లాడుకో. నేను మాట్లాడే తీరుతాను. అద్దం లేని జీవితానికి అర్థం ఉండదు. ఇది చేయొద్దు, అది చేయొద్దు, కలలు కనద్దు. నా కళ చెప్పి తల నొప్పుగా ఉంది. నాకు శ్వాస ఆడట్లేదు. దీనివల్ల చావడమే మంచిదని అనిపిస్తుంది. ఒకవేళ నేను చచ్చినా బతికినా అందులో మీకు తేడా ఏం కనిపించదు. ఒకటి చేస్తాను, ఈ రోజే చచ్చిపోతాను. లవ్లీ, ఏ లవ్లీ, ఏ అమ్మాయి, లవ్లీ ఇంకా ఇంటికి రాలేదా? సుష్మా, నువ్వు లవ్లీని ఎక్కడన్నా చూసావా? రోజూ కోచింగ్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చేస్తుందిగా. లేదే, నేను అసలు ఎవరిని చూడలేదు. ఏమైంది సుందరి? ఇంతకీ ఏమైంది చెప్పు. అందుకే తొందరగా వచ్చేసాం. లవ్లీ ఇంకా ఇంటికి రాలేదు. ఓ పని చెయ్యి, నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను ఇటువైపు చూస్తాను. సరే. వెళ్ళు. బృందావన్, నేను చెప్పేది విను. మన పోలీసుల దగ్గరికి వెళ్దాం. పోలీసులా? వద్దు. బృందావన్, పూజారి కరెక్ట్గా చెప్తున్నాడు. వాళ్ళందరూ లవ్లీని వెతికేశారు. ఇప్పుడు పోలీసుల వల్ల మాత్రమే వెతకగలరు. ఏంటన్నా, పోలీసులకు తెలిసిందంటే మా పరువు పోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవమానంగా మీకు మాట్లాడతారు. ప్రజలే ముఖ్యం అనిపిస్తుందా? ముందు కూతురు గురించి బాధపడండి. నేను నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తాను. అరే ఉండమ్మా. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, నేను వెళ్తాను. బృందావన్ అన్నా, ఆ, బృందావన్ అన్నా, ఆ, ఏమైందయ్యా? అక్కడ అమ్మాయి సైకిల్ కిందే ఉంది, బ్యాగ్ కూడా ఉంది. సూసైడ్ చేసుకుందామన్న ఆలోచనతోనే పైకొచ్చుండాలి. తను సైకిల్ని కింద పెట్టింది, పైకొచ్చింది, ఆ తర్వాత ఇక్కడి నుంచి దూకేసింది. నువ్వు పని చెయ్యి, సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సుందరి, ఎందుకులా జరిగింది? వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో, అన్యాయం చేసేది కదా. వాళ్ళని కాపాడేది ఎవరు? లవ్లీ ఎంత చేస్తున్నారే, కొంచెం కూడా ఎదురు చూడలేదక్క. అదే పోయి ఆత్మహత్య చేసుకుందే. నాకు తెలియదు, నా కూతురు నాకు కావాలి. నాకన్నా నీకు బాగా లవ్లీ తెలుసు కదా, తను సూసైడ్ చేసుకోదు కదా. చెప్పు. కానీ పోలీసులు అలాగే కదా చెప్తున్నారు. చెప్పొచ్చు, కానీ నేను నమ్మలేను. నా లవ్లీ సూసైడ్ చేసుకునేది కాదు. లవ్లీకి ఏమో జరిగింది. కానీ అక్క, నేను చెప్తున్నానుగా, ఇది నాకు తెలిసినంత వరకు నేను కొడుకున మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నావక్క. ఏం చెయ్యో?
చూడండమ్మా, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మీరేంట్రా అంటే ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. మీరు చేసే పనిని ఈ చట్టం ఒప్పుకోదమ్మా. చట్టానికి ఆధారం కావాలి, అదే ముఖ్యం. పిఎం రిపోర్ట్ ఏం చెప్తోంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అయితే లవ్లీ సూసైడ్ చేసుకుంది. మీరు లవ్లీ డెడ్ బాడీని తీసుకోండి, చేయాల్సిన కార్యక్రమాలు చేయండి. కుదరదు. మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత తనకు చేయాల్సిన కార్యం చేస్తాము. అమ్మ సరిగ్గానే చెప్తుంది. లవ్లీకి ఖచ్చితంగా న్యాయం దొరకాలి. ఆ తర్వాతే తన బాడీని తగలబెట్టాలి. స్పాట్లో దొరికిన ఆధారాలు ఇంకా పిఏ రిపోర్ట్ ఇవన్నీ కూడా లవ్లీదొక సూసైడే అని డిక్లేర్ చేశాయి. కానీ రమ ఈ రిపోర్ట్ను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చెయ్యాలి అని పోరాటం చేసింది. సరే, ఇది సూసైడ్ కాదు, ఒక మర్డర్ అని మనం పెట్టుకుందాం. కానీ రమ దీన్నెలా ఇంత స్ట్రాంగ్ గా చెప్తుందనేదే మనం ఆలోచించాలి. బాడీని తీసుకోమని ఫ్యామిలీ మొత్తం కలిసి చెప్పింది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండింది. కానీ పోను పోను ఈ కేస్ హీట్ ఎక్కింది. ఈ కేస్ హెడ్లైన్స్ లో రావడం మొదలయ్యింది. లవ్లీ కమ్యూనిటీ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ దొరికింది. పబ్లిక్ సెంటిమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి రీఇన్వెస్టిగేషన్ కోసం క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించారు. పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే తను పైనుంచి కింద పడింది. తను కింద పడినందువల్లే చనిపోయింది. లోకల్ పోలీస్ రిపోర్ట్లో కూడా అలాగే వచ్చింది. తను పై చదువుల కోసం కోటా వెళ్లాలని ఆశపడింది. అది ఇంట్లో ఉన్న వాళ్ళు దాచడం వల్ల అప్సెట్ అయింది. మనకు కావాలంటే సాధారణమైందే ఉండొచ్చు, కానీ ఒకళ్ళు బిడ్డను పోగొట్టుకున్నారు. ఆ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగి ఉంటే తనకు న్యాయం మనమే ఇప్పించాలి. మళ్ళీ ఆ ఫ్యామిలీని కలవాలి. లవ్లీని వీళ్ళందరూ ఎంతో బాగా చూసుకునేవారు. నా లవ్లీ అసలు ఆత్మహత్య చేసుకునేది కాదు. తను ఒక స్థాయిలో ఉండాలని కలలు కంటుండేది. మీ బాధ నాకు బాగా అర్థమవుతుంది, కానీ కొన్ని విషయాలు మాకు తెలియాలి. తను ఏదైనా బాధపడుతూ ఉందా? తను బాధపడుతూ ఉండటం మీరేమన్నా చూసారా? సార్, లవ్లీ చావడానికి ముందు నాకు ఒక రోజు ఫోన్ చేసింది. దానికి ఏం చేయను మమ్మీ? నేను కోట ఐఐటికి రెడీ అవ్వాలి. అమ్మా, ఇది నా కల. దేశంలో పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదవాలి. ఏదో ఒకటి చెయ్యాలి. నేను చెప్తున్నానుగా, తను ఒప్పుకుంటారు. నేను మాట్లాడి చూస్తాను. ఏంటమ్మా నువ్వు? దాంట్లో ఫామ్ ఇచ్చే డేట్ అయిపోతుంది. నాకు 6,000 కావాలి. నేను పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. తను ఆ రోజే కోట ఇన్స్టిట్యూట్ లో ఫామ్ ని అప్లై చేసింది. చాలా సంతోషంగా ఉంది. ఆ లవ్లీని కోటాకు పంపించడానికి మీరు కూడా సిద్ధంగానే ఉన్నారా? అవును సార్. తన సంతోషం కన్నా మాకు అసలు ఏమీ ముఖ్యం కాదు సార్. మీరే ఆలోచించాడు సార్. లవ్లీకి వేరే టెన్షన్స్ ఉంటుంటే తను ఎందుకని ఫామ్స్ ని ఫిల్ చేసి ఉంటుంది. అది నాకు అర్థమైంది. పిఎం రిపోర్టు సూసైడ్ అనే నాకు వచ్చింది. అందుకు మీరు కూడా నమ్ముతున్నారా నా కూతురు సూసైడ్ చేసుకుందని? ఇలా చూడండి, మేము ఎంక్వైరీ ఫినిష్ చేయకముందు ఏ విషయం మేము చెప్పలేం. మేము ఈ కేసు మళ్ళీ తీసుకున్నాం. సరే, చూద్దాం. లేదు, మా సైడ్ నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. లవ్లీ ఫ్యామిలీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో అర్థం కావట్లేదు. సరే, మీరు చేసిన విచారణలో ఏదైనా వదిలిపెట్టారా? అవును సార్, ఒకటి విడిపోయింది. మేము లవ్లీ ఫ్యామిలీ మీద సూసైడ్ చేసుకోవడానికి రెచ్చగొట్టినట్టు రాయలేదు. కానీ దీని వెనక ఏదో కారణం ఉండాలి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారంటే లవ్లీకి తన ఫ్యామిలీకి అప్పుడప్పుడు గొడవ అవుతుందని. 3 రోజుల ముందు వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. లవ్లీ చదువుకోవాలనింది. ఎవరికి తెలుసు, ఒకవేళ సూసైడ్కి ఇది కూడా కారణమై ఉండొచ్చు కదా. సరే గాని మేము దాన్ని మళ్ళీ విచారిస్తాం. మీకేం అభ్యంతరం లేదు కదా? లేదు, మాకు ఇబ్బంది లేదు సార్. మీరు కానివ్వండి సార్. సార్, ఈ రిపోర్ట్ ప్రకారం లవ్లీ సూసైడ్ చేసుకోలేదు. నో ట్రేసెస్ ఆఫ్ బ్లడ్ ఇన్ లంగ్స్. కింద పడి చనిపోయి ఉంటే తను చనిపోయిన వెంటనే లంగ్స్లోంచి రక్తం రావాలి. అలా అయితే తను కింద పడకముందే తను చనిపోయింది. లవ్లీ కరెక్ట్గా 10 గంటలకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. అలాగే 1 గంటకల్లా బయలుదేరెళ్ళింది. సార్, మన దగ్గర విట్నెస్ ఉంది. లవ్లీ అక్కడిని తిరిగి వచ్చేటప్పుడు చూసున్నారు. అలా అయితే క్లియర్గా ఉంది. లవ్లీకి జరిగింది తను ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికెళ్లే లోపే. సార్, లోకల్ పోలీస్ విట్నెస్ లక్ష్మి తను ఏం చెప్పాడంటే లవ్లీ తనని డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్గా ఉందట. తను వేగంగా కూడా వెళ్ళిందట.
అలా అయితే లవ్లీ కోచింగ్ సెంటర్లోనే ఏదో జరిగింది. మనం అక్కడి నుంచే ప్రారంభిద్దాం. సార్ హాయ్ పూనం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, ఇది చూసావా ఎంత అసహ్యంగా రాశారు. నా నంబర్ వేరే ఇచ్చాడు. అసహ్యంగా మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఈ ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం చేస్తారో తెలీదు. ఇంకో నంబర్ మారుద్దాం అనుకుంటున్నా. లేదు పూనం, ఇలా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు టెన్షన్ పడద్దు. ఇలా చూడు, ఇది బాయ్స్ వాష్రూమ్ తలుపు. ఏంటి? అవును, అక్కడ కూడా ఇలాంటి టైల్సే. నువ్వు నాతో రా. హే, కానీ ఆవేశంతో ఏమి చేయకు, అర్థం నువ్వు నోరు చేసుకో. మూసుకో. హాయ్, ఇక్కడ చూడండి, మా ఇన్స్టిట్యూట్లో చదివే అమ్మాయి తిను. ఒక్కసారి ఫోన్ చేసి చూడు. ఐ స్వేర్, ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి చూడురా. హా. శుభాంకర్, ఇదంతా నువ్వేనా చేసావు? అవును, ఫోటో మాత్రమే తీసా. ఫోటో తీస్తావరా? ఫోటో తీస్తావా? ఉండు లవ్లీ, నేను చెప్పేది విను నా మాట. చెడగొడతావరా? నువ్వు అమ్మాయిని నేను చెప్పేది చెడగొడతావా? విను. పూనం మానాన్ని పోగొట్టాలని చూసావు కదా, ఇప్పుడు చూడరా, ఇప్పుడు నిన్ను ఎలా అవమానిస్తానో. నిన్ను గాని సస్పెండ్ చెయ్యకపోతే నా పేరు లవ్లీయే కాదు. ప్లీజ్ లవ్లీ, నువ్వు అలా చేయకు. నేను అసలు ఏం చేయలేదు. ఏమీ చేయలేదారా నువ్వు? ఫోన్ తీరా, ఫోన్ తీ. నేను జస్ట్ ఓపెన్ ఫోటో చేయి. మాత్రమే తీసాను. అలాగా? నేనేం చేయలేదు. హే లవ్లీ, పేర్లోనే లవ్ ఉంది కదా. దీపక్, నాకు దారి వదులు. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అన్నయ్య, తను ఎందుకు కోపంగా ఉందో తెలుసా? పూనం గురించి చాలా రాసేశాం కదా, తన గురించి ఏం రాయలేదని కోపంగా ఉన్నట్టుంది. ఇక్కడి నుంచి పోండ్రా. ఉట్టి గోడ మీదే కాదు, ఇన్స్టిట్యూట్ గోడ మొత్తం రాస్తాను. మళ్ళీ నా దారికి అడ్డొచ్చారో మీ మొక్కలు పగలగొడతాను. సార్, బాయ్స్ టాయిలెట్ సమస్య తర్వాత లవ్లీ శుభంకర్ని సస్పెండ్ చేయించింది. కానీ ఎప్పుడు దీపక్ సునీల్తో గొడవ జరగడం మేనేజ్మెంట్కి తెలిసొచ్చిందో అప్పుడు లవ్లీని కూడా ఒక వారం సస్పెండ్ చేశారు. ఒక వారం తర్వాత తిరిగొచ్చాక తన ప్లానే మారిపోయింది. ప్లాన్ మారుందా? అవును సార్, తన ఐఐటికి వెళ్ళడానికి కోటాకి వెళ్ళడం ఆశపడింది. తను నేను చివరగా చూసినప్పుడు తను గౌతమ్ కోటా కోసం ఫామ్ని ఫిల్ చేస్తూ ఉన్నారు. గౌతమ్ ఎక్కడుంటాడు? వాడు ఆ రోజే కాన్పూర్కి వెళ్ళిపోయాడు, ఇంకా తిరిగి రాలేదు. సరే లవ్లీ, నువ్వు క్లాస్ అయిపోయిన వెంటనే ఇద్దరు ఇంటికి వెళ్తారుగా? అవును సార్, కానీ మేము సగం దూరమే కలిసి వెళ్తాం. నా ఇల్లు ఒక పక్క అయితే తను ఇంకో వైపు వెళ్ళాలి. సో ఒక జంక్షన్లో మా ఇద్దరం విడిపోతాం. ఈ అమ్మాయి సైకిల్లో వెళ్ళటం చూశానండి. ఇద్దరు కుర్రాళ్ళతో గొడవ పట్టడం చూశాను. ఏంటి లవ్లీ, ఎక్కడికి వెళ్తున్నావు? మేము డ్రాప్ మర్యాదగా చేస్తాం. దారి వదలరా. దారి వదలమని చెప్పానా? అబ్బా, మాతో రావచ్చు కదా, ఎందుకే ముందు చెయ్యి చేస్తావు? వదలరా. ఏయ్, నేను చెప్తున్నాను. చెయ్యి ఎంత వదలరా ధైర్యం నీకు? చెప్తున్నానా? బండి ఆ, బండి. మధ్య రోడ్డున ఒక అమ్మాయిని పోనీ, పట్టు లాగుతావా? ఆ? పోనీరా. నీకెంత ధైర్యం? ఏమైంది తల్లి? ఏం కాలేదు. ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఎవరు? వాళ్ళు తెలుసా? సార్, నాకు తెలియదండి. రెడ్ బైక్లో వాళ్ళు వచ్చారండి. పూనం, అదే ఆ ఇద్దరు కుర్రోళ్ళు లవ్లీని బాధ పెట్టారు కదా, వాళ్ళకి అసలు బైక్ ఉందా? అవును సార్, దీపక్ దగ్గర బైక్ ఉంది, అది రెడ్ కలర్. వాళ్ళు ఎక్కడుంటారు? అడ్రస్ తెలుసా? లేదు సార్, నాకు వాడు ఇల్లంతా తెలీదు. వాడు మా కాలేజీలోనే చదువుతున్నాడు. సార్, కమాన్. దీపక్ సునీల్ అడ్రస్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు. త్వరలోనే అరెస్ట్ అవుతారు. సార్, కమిన్. ఉస్మానితో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఏ బిల్డింగ్ నుంచి లవ్లీ పడిందో అది సమ్రాట్ సింగ్ ఒక్కది. సమ్రాట్ సింగ్? లవ్లీ ఊర్లో ఒక పెద్ద మనిషి. లవ్లీ వాళ్ళ నాన్న తన దగ్గర అప్పు తీసుకున్నారు, అది మళ్ళీ పే చేసే కుదరలేదు. వాళ్ళ ఊరు పంచాయతీలో ఈ విషయంగా ఒక పెద్ద గొడవే జరిగింది. వాడిని పిలువు. సార్, సార్, అనవసరంగా నన్ను సందేహపడుతున్నారు. నాకు ఈ కేసుకి సంబంధం లేదు అసలు. ఏ రోజైతే ఆ లవ్లీ సచ్చిందో ఆ రోజు నేను ఊర్లో లేను. తిరిగి నువ్వు ఆ ఊర్లోకి వెళ్ళలేవు, అందువల్ల నువ్వు నిజం చెప్పు. లవ్లీ తండ్రి బృందావన్తో డబ్బు విషయంలో గొడవ వచ్చింది కదా? సార్, నేను అప్పులిచ్చేవాడిని. వడ్డీకి డబ్బులిచ్చి వాళ్ళ కష్టానికి సహాయపడుతున్నా. అందులో ఒకడు నా వడ్డీని కట్టకపోతే డబ్బులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇదే కదా వ్యాపారం ఒక న్యాయం. మాకు ఒక నీతి ఉంది.
నిజం తెలుసుకోకుండా ఎవరిని వదిలిపెట్టాం. నేను అసలేం చేయలేదు సార్. అయితే లవ్లీ బాడీ నీ బిల్డింగ్ మీద నుంచి ఎందుకు పడింది? సార్ ఇదే నేను నచ్చ చెప్తున్నా. తన్ని నేను చంపాలనుకుంటే ఎందుకని నా బిల్డింగ్ తీసుకెళ్లి చంపుతాను తన్ని? నేను ఇరుక్కోవాలని చూస్తానా? సామ్రాట్ చెప్పే దాంట్లో లాజిక్ ఉంది. వీడు లవ్లీని చంపుంటే వాడి బిల్డింగ్ మీద నుంచి ఎందుకు తోస్తాడు? అలా చేసుంటే సందేహం వాడి మీదే కదా వస్తుంది. ఆ రోజు లవ్లీ ఎందుకని అలా ఉంది? బిల్డింగ్లో ఎవరైనా కలవటానికి వెళ్ళిందా? నువ్వు ఒక పని చేయి, ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఒక కన్నుంచు. సార్, అలాగే దీపక్ అండ్ సునీల్ ఇద్దరూ కనిపించలేదు. సుబాధ సస్పెండ్ తర్వాత ఇంటికి అస్సలు వెళ్ళలేదు. వాళ్ళ ముగ్గురిని కనిపెట్టండి. సార్, ఇంకో విషయం, లవ్లీ కుటుంబం అంతిమ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. సరే, బాడీని రిలీజ్ చేయి. ఓకే సార్. పోలీస్ నశించాలి, పోలీస్ నశించాలి, పోలీస్ నశించాలి, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ అరాచకం నశించాలి, 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 పోలీస్ అరాచకం నశించాలి. తప్పుకోవాలి. అసలు విషయం ఏంటి? ఊరికే నటించకండి ఇన్స్పెక్టర్. ముందు మీరేం చెప్పారు? నా కూతురు సూసైడ్ చేసుకుంది అని. అదే టైంలో రేప్ కూడా జరిగింది. కానీ ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? మీరేమంటున్నారు? మేం బానే చెప్తున్నా. తన శరీరం మీద ఘాట్లు పడింది మేమందరం కళ్ళారా చూసాం. లేదు లేదు, మీరేదో తప్పుగా అర్థం ఏది చేసుకున్నారు. తప్పుగా అర్థం చేసుకోలేదు. మేము నమ్మేశాం. మీరు మళ్ళీ పరిశోధిస్తారని మేము నమ్మాము. మీ మీద నమ్మకం పెట్టాము. అదే మేము చేసిన పెద్ద తప్పు. అవసరపడితే మళ్ళీ పోస్ట్ మార్టం చేయిద్దాం. అరే, నా కూతురు శరీరంతో మీరు ఎన్నిసార్లు పోస్ట్ మార్టం చేస్తారు? ఎన్నిసార్లు తన శరీరం మీద కత్తి ఘాట్లు పెడుతూ ఉంటారు? పోలీస్ అరాచకం నశించాలి, పోలీస్ అరాచకం నశించాలి, పోలీస్ అరాచకం నశించాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక తమాషాగా మారింది. మొదటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏమని వచ్చింది? లవ్లీ సూసైడ్ చేసుకుందని. నెక్స్ట్ రిపోర్ట్లో ఏమొచ్చింది? ముందు లవ్లీ హత్య చేయబడింది అని, ఆ తర్వాత బిల్డింగ్ నుంచి తోసేశారని. ఇప్పుడు మూడో రిపోర్ట్లోనే తెలిసొస్తోంది తన ప్రైవేట్ పార్ట్స్ లో చాలా గాయాలేర్పడ్డాయని. తన్నెవరో బలాత్కారం చేశారు. కానీ ఈ విషయం ఏ రిపోర్ట్లోనూ చెప్పలేదు. ఇది చెప్పింది లవ్లీ ఫ్యామిలీ మనుషులు, అది కూడా అంతిమ యాత్రలో జరగడానికి ముందు. లోకల్ పోలీస్ అండ్ క్రైమ్ బ్రాంచ్ వీళ్ళ టాలెంట్ ని ప్రజలందరూ అనుమానించారు. ప్రజల మధ్యలో ఉన్న ఈ కోపాన్ని చల్లార్చడం కోసం సిబిఐ మూడోసారి కూడా పోస్ట్మార్టం చేశారు. రిపోర్ట్ చేతికొచ్చిన మరో నిమిషం ప్రజలు కుప్పకూలిపోయారు. లవ్లీని గ్యాంగ్ రేప్ చేశారు. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? వీళ్ళు ప్రొఫెషనల్సా? అసలు వీళ్ళకి పోస్ట్ మార్టం ఎలాగిచ్చారు? పిఎం రిపోర్ట్ మళ్ళీ చదివాను సార్. ముందు గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత మెడ పిసికి చంపేస్తున్నారు. సార్, ఒక విషయం మాత్రం అర్థం కాలేదు. లవ్లీ యొక్క ప్రైవేట్ పార్ట్లో రేపిస్ట్ యొక్క DNA ట్రేసెస్ దొరకలేదు. ఒకవేళ వాడు ప్రొటెక్షన్ యూజ్ చేసే ఉంటాడు. అంతా ప్లాన్ ప్రకారమే చేశాడు. అమ్మాయిని ఒంటరిగా బిల్డింగ్కి పిలవటం, తర్వాత మర్డర్ని సూసైడ్గా మార్చటం, అలాగే బృందావన్ సామ్రాజ్ గొడవని యూజ్ చేసుకుంటాం. బాగా పక్కాగా చేశాడు. ఎక్కరా? హెల్మెట్ వేసుకో, పోలీసులు వెతుకుతున్నారు. త్వరగా ఎక్కువే. ఏంటి, లవ్లీ వాళ్ళ పెదనాన్న పెద్దమ్మతో 13 ఏళ్ళు ఉందా? అవును సార్, ఇప్పుడే ఉస్మాన్ చెప్పాడు. లవ్లీ పుట్టిన కొన్నాళ్లలోనే లవ్లీ అమ్మ సుందరి లవ్లీని తన అక్క సుందరి దగ్గర అప్పగించారు. ఎందుకంటే రమాకి పిల్లలు లేరు. కానీ 2 ఏళ్ల క్రితం సుందరిని తన అమ్మా నాన్న దగ్గర అప్పగించారట. 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? లవ్లీ ఎందుకని వాళ్ళని వదిలి వెళ్ళిపోయింది? సార్, ఇప్పటిదాకా ఏ విషయమో తెలీదు. 2 సంవత్సరాల క్రితం జరిగినదే ఏదో కారణం ఉంటుంది. లవ్లీ పెద్దమ్మను కలవాలి. మమ్మీ,
ఒక గ్లాస్ పాలిస్తావా? ఏమైందమ్మా, ఈరోజు నువ్వే పాలు అడుగుతున్నావు. తీసుకొస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది నీకోసం. పట్టుకో, కాసేపు అయ్యాక చదువు, సరేనా? నేను ఉంటాను, బాయ్. లవ్లీ, ఇదిగోమ్మా పాలు తాగు. నాకు పాలు నచ్చావు, మీరే తాగండి. ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా? ముందు నీకు 18 years అవ్వాలి, అంటే 4 సంవత్సరాల తర్వాత. 4 ఏళ్ళ? 4 ఏళ్ళంతా నేను వెయిట్ చేయలేను. ఏ లవ్లీ, నువ్వు సరేనని చెప్పు, ఇప్పుడే మీ ఇంటి నుండి నిన్ను కిడ్నాప్ చేసేస్తాను. నిజంగానా? కిడ్నాప్ చేస్తావరా? కిడ్నాప్ చేస్తావా? నీకెంత ధైర్యం? నీకు ఇంకా మీసమే మొలవలేదు, ఇంత లోపల కిడ్నాప్ చేస్తావా? మరేది ఇక్కడి నుంచి పారిపో. లవ్లీ, మన లవ్ని మన పేరెంట్స్ అర్థం చేసుకోరని నాకు తెలుసు. మనం పెళ్లి చేసుకోవడం వాళ్ళు ఒప్పుకోరు. మా నాన్న నన్ను ఒక రూమ్ లో పెట్టి బంధించేశారు. నేను పారిపోయి కూడా రాలేను. మనం ఇప్పుడు ఏం చేయాలి బేబీ? మనం కలిసి ఒకటిగా బతకలేకపోతే పోనీ కలిసి చనిపోదామా? చనిపోయిన తర్వాత మన ఇద్దరం వచ్చే జన్మలో కలుద్దాం. కరెక్ట్ గా చెప్పా బేబీ. మనం చనిపోతే మనల్ని ఎవరు వేరు చేయలేరు. అయితే సరే, ఈ సండే 12 గంటలకి ఒకే సమయంలో ఇద్దరం సూసైడ్ చేసుకుందాం. నేను ప్రామిస్ చేస్తున్నాను, సండే కరెక్ట్గా 12 గంటలకి. మమ్మీ, మమ్మీ తలుపు తీయండి. మమ్మీ ప్లీజ్ తలుపు తీయండి. మమ్మీ ప్లీజ్ తలుపు తీయండి. లవ్లీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు లవ్లీ. లవ్లీ, ప్రతిదీ మేము తీసాం. వివేక్ సంభవం జరిగిన తర్వాతే లవ్లీని ఇక్కడ పంపించారు. ఇంతకన్నా మాకు వేరే దారి కనిపించట్లేదు సార్. చెప్పాలంటే ఆ సమయంలో లవ్లీ చాలా నీరసించిపోయింది. వివేక్ మరణానికి తనే కారణమని చెప్పింది. తన పరిస్థితి చూసి మేము ఇష్టపడకపోయినా లవ్లీ మా దగ్గర ఉండనివ్వకుండా ఇక్కడికి పంపించేశాం. అప్పుడైనా తను బాగుంటుందనుకున్నా. సరే, తను ఇక్కడికి వచ్చిన తర్వాత తను షాక్లోంచి బయటకు వచ్చిందా? సార్, తను కొంచెం ఇక్కడున్న పరిస్థితిని అడ్జస్ట్ చేసుకుంది. కానీ తను ముందున్నట్టు లవ్లీలాగా లేదు. తన నవ్వులో కూడా ఒక బాధ కనిపించింది. తనలోనే ఒక కోపాన్ని దాచుకుంది. అది అప్పుడప్పుడు పొంగి బయటకు వస్తుంది. అది సహజమే కదా. ఇంత జరిగిన తర్వాత తనకి కౌన్సిలింగ్ అవసరమై ఉంటుంది, అమ్మా నాన్న అవసరపడి ఉంటారు, ఎందుకు మీ తోడు కూడా అవసరమై ఉంటుంది. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? వివేక్ తండ్రి ఒక వకీలు. అతను మా జీవితాన్నంతా నాశనం చేశాడు సార్. అప్పుడప్పుడు పోలీసులు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు. అంతేకాకుండా 2-3 సార్లు రౌడీలు పంపించాడు. రౌడీలా? అవును సార్, వివేక్ మావయ్య చాలా పెద్ద రౌడీ. 1-2 సార్లు వాళ్లే ఈయన కొట్టారు. అక్కడ మాకు చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇక్కడ మా అక్క ఇంటికి వచ్చి గొడవలు పడేవారు. వివేక్ వాళ్ళ మామయ్య లవ్లీని ఫాలో అవుతూ ఇంత దూరం వచ్చాడా? సార్, చాలా కాలంగా మా వెనకాలే ఉన్నాడు. ఇంకా వివేక్ మావయ్య వేరెవరో కాదు, వాడే సమ్రాట్ సింగ్. బాగుంది సార్, శబాల్ లెక్క మమ్మల్ని తవ్వుతున్నారు. వివేక్ చనిపోయింది మేము మర్చిపోయాం, అయినా మరి మీరు గుర్తు చేస్తున్నారు. మా దగ్గర ఆధారం ఉంది, నీ దగ్గర మోటివ్ ఉంది. లేదు సార్, ఇది చెయ్యాలనుకుని నేను ఆలోచించుంటే 2 సంవత్సరాలుగా ఆగేవాణ్ణి కాదు. ఆ రోజే దాని కథ ముగించేవాణ్ణి. ఇలా చూడు సమ్రాట్ సింగ్, ఆ కుటుంబంతో నీకున్న విరోధం బయటపడింది. నీ మంచి కోసమే చెప్తున్నా, మర్యాదగా ఒప్పుకో. నేను చెప్పేది నమ్మండి సార్, వేరెవరో ఉన్నారని మీకు తెలుసు. నాకు బృందావనుకున్న గొడవని ఎవరో ఉపయోగించుకుంటున్నారు. వాడు మిమ్మల్ని ఫూల్ చేస్తున్నాడు, మీరేమో దారి తెలియకుండా తిరుగుతున్నారు. నువ్వేరా మమ్మల్ని తిప్పుతున్నావు. వీడిని ఒక దారిలో పెట్టండి. సార్ సార్ కొత్తగండి సార్. సార్, సామ్రాట్ కాల్ రికార్డ్ చెక్ చేశాను, క్లీన్ గా ఉంది. సస్పిషియస్ యాక్టివిటీస్ ఏమీ లేవు. ఒకటి, సామ్రాట్ స్మార్ట్ అయి ఉండాలి, లేకపోతే వీళ్ళిద్దరు గొడవని ఎవరో వాడుకొని ఉండాలి. సామ్రాట్ గాడిని ఎవరో ఇరికిస్తున్నారు.
సుందరి, ఇదిగో కాస్తైనా తినా. ఎందుకు నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు? నాకొద్దు, తనకే శిక్ష పడింది. అనుకొని చూడని ఒక చావు. మన అందరం తన ముందు నిర్దోషులా నిలబడ్డాం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాలంటే నువ్వు తప్పేం చేయలేదు. అలా చూస్తే తనేమి తప్పు చేయలేదే. అయినా కూడా మళ్ళీ తన శిక్ష వేశాం. తన్ని మళ్ళీ మన దగ్గర నుంచి అందరం దూరం చేసేసుకున్నాం. మనం తన్ని ప్రేమతో పక్కన కూర్చోపెట్టుకొని తనకు అర్థమయ్యేలాగా అన్ని చెప్పలేదే. లవ్లీ, ఎందుకని ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు? నేను చదువుకుంటూ ఉన్నాను, అందుకనే లేట్ అయింది. మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? ఎప్పుడు నువ్వు తల్లి అవుతావో అప్పుడే మేము ఎందుకని బాధపడుతున్నావు నీకు బాగా అర్థమవుతుంది. మీకు నా పైన ఇంత బాధుంటే 11 ఏళ్లకే నన్ను విడిచిపెట్టి ఉండేవారు కాదు. ఇంకొకటి, ఆ అమ్మ ఒక్కరే ఉంటారు. మా అమ్మ నీ సిస్టర్, మీరు కాదు. మనం ఎన్నెన్నో కలలు కన్నాము. తనకి 2 అమ్మల ప్రేమ దొరుకుతుందనుకున్నాను. కానీ చూడు, మనిద్దరము తనకు ప్రేమ చూపించలేకపోయాము. సో లవ్లీ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి పూనం అనే ఒక అమ్మాయి వచ్చింది. చెప్పండి. రమ్మని చెప్తాను సార్. సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి సార్, కానీ నా పేరు బయటికి రాకూడదు సార్. చెప్పు, నీ పేరు బయటికి రాదులే. సార్, అదొచ్చి మా కాలేజ్ ఫిజిక్స్ టీచర్ అరవింద్ గుప్తా సార్. అతను ఎప్పుడూ లవ్లీని హ్యూమిలేట్ చేస్తాడు. చాలా క్లియర్గా తెలుస్తుంది అతనికి లవ్లీతో సమస్య ఉండింది. నువ్వు లవ్లీ దగ్గర ఇదంతా అడగలేదా? తను ఎందుకని టార్లెట్ చేసింది? నేను అడిగాను సార్. తను పాత టౌన్లో అతను టీచర్గా ఉన్నాడని చెప్పింది సార్. తిన కూడా అతని దగ్గర ప్రైవేట్గా ట్యూషన్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి సార్, నేను తప్పు చేశానది ఒప్పుకుంటున్నాను. అందుకోసం నేను శిక్ష అయితే ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. ఇక్కడ చూడండి, 2 సంవత్సరాలుగా దీని సపోర్ట్తోనే నేను నడుస్తున్నాను. దాని తర్వాత కూడా నువ్వు లవ్లీని టార్చర్ లేదు సార్, అలాంతా అసలు లేదు. అవును, తను చూసినప్పుడంతా నాకు పాత విషయాలు గుర్తుకొస్తుంది. అప్పుడు తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చిన్న చిన్న శిక్షలను ఇచ్చేవాడిని. రేపు చేయటం, మర్డర్ చేయటం చిన్న శిక్ష. నేను లవ్లీని రేప్ చేయలేదు, తన హత్య కూడా చేయలేదు. నేనేం చేయలేదు సార్. నువ్వు ఏం చేసావు చేయలేదని మేము కనిపెడతాం. ఎక్కడికి రా పారిపోతున్నావు? ఎవరు ఎవరు? నేనేం చేయలా సార్. సార్ సార్ లేదు సార్, నన్ను కొట్టకండి సార్. నేను ఒట్టేసి చెప్తున్నాను సార్, నేనేమి చేయలేదు సార్. నా వల్ల ఒక చిన్న తప్పు మాత్రమే జరిగింది. తప్పైన సమయంలో తప్పైన చోటున్నా. ఇప్పుడు సరైన సమయంలో సరైన చోట్లోనే ఉన్నావు. నిజం చెప్పు. లవ్లీ నా పైన తప్పైన నింద మోపింది సార్. అలాగే పూనం గురించి నేను ఆ గోడ పైన ఏమీ రాయలేదు సార్. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ సెల్ఫీ తీసే అలవాటు నాకుంది. కానీ సార్, ఆ సమయంలో లవ్లీ అక్కడికి వచ్చింది. తను నన్ను సస్పెండ్ చేసేలా చేసింది. దానికని చంపేస్తావా? లేదు సార్, లవ్లీ ఒక ఆడపులి. తన పక్కన నడిచేదానికే నేను భయపడతాను. నేనెలా సార్ చంపుతా? మరెందుకని నువ్వు దాక్కున్నావు? సార్, నేను మా నాన్నకు భయపడ్డా. మీ మాటలన్నీ విని మా నాన్న నేనే హంతకుడనేవని నమ్మారు. మా నాన్నకి బాగా కోపం వస్తుంది సార్. నేను ఇంటికెళ్ళుంటే ఆయన చేతుల్లోనే సచ్చేవాణ్ణి సార్. నిజానికి బాత్రూమ్ గోడపైన పూనం గురించి సునీల్ అలాగే దీపకే రాశారు సార్. కానీ ఇరుక్కుందేమో నేనే. వాళ్ళిద్దరూ నీకు తెలుసా? తెలుసు సార్. వాళ్ళిద్దరూ ఎక్కడుంటారు? సార్ సార్, మమ్మల్ని కొట్టకండి సార్. పూర్ణ గురించి గోడ మీద తప్పుగా రాసింది మేమే సార్. పైగా లవ్లీ మీద మాకు కోపం ఉంది. అయినా మేము చంపలేదు సార్. అవును సార్, మేము లవ్లీని హత్య చేయలేదు. బాగా ట్రీట్ చేయి. అది వీళ్ళిద్దరూ నిజం చెప్పేదాకా పోలీస్ చాలా మందిని అనుమానించారు. వాళ్ళ దగ్గర మర్డర్ కు ఒక మోటివ్ ఉండింది. కానీ ఎవరికి వ్యతిరేకంగానూ సరైన ఆధారాలు దొరకలేదు. కాలం అలాగే ముందుకు సాగింది, కానీ లవ్లీ కేస్ కొంచెం కూడా జరగలేదు. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని వాళ్ళు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ నేరస్తులు బయట చాలా సంతోషంగా తిరుగుతున్నారు. చీకటి చోటుని వెలుతురుకి తేడానికి ఒక దీపం చాలు. ఒక కరెక్ట్ అయిన క్లూ పోలీసులకి దొరికింది. అది ఇన్వెస్టిగేషన్ దారినే మార్చింది. ఏంటి ఇంత ధర చెప్తున్నావు? మోసం చేస్తున్నావా? లేదు వదినమ్మా,
ఎంతో కాలంగా కొట్టు రన్ చేస్తున్నాను. అందరి దగ్గర దొంగతనం చేయడం మొదలు పెడితే ఇంకేముంటుంది చెప్పండి మీరు. అంటే అంత పాత నూనె అన్నమాట. అవును, కొట్టు 15 సంవత్సరాలుగా రన్ చేస్తున్నా. నాకు తెలిసి మీరే కొత్త అనుకుంటా. అవును, మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. ఏదో ఒక అమ్మాయిని హత్య చేసినట్టుగా విన్నాను. ఎవరు చంపారని ఏదైనా తెలిసిందా? అవును, మీరు సరిగ్గానే విన్నారు. పోలీసులు విచారిస్తున్నారు. ఆడపిల్లలు మగపిల్లలతో గెంతులేస్తే తర్వాత ఇలాగే జరుగుతుంది కదా. గంతులేసిందంటున్నారు, అర్థం కాలేది. నన్ను క్షమించండి, చనిపోయిన వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్పకూడదు, కానీ నా చెవికి ఒక విషయం వచ్చింది. ఆ అమ్మాయి లవ్లీకి ఇంకొక అబ్బాయికి ఏదో సంబంధం ఉందంట. ఆ అబ్బాయి ఎవరు? అదంతా నాకు తెలీదు. వెరీ గుడ్ రేణు. అలాగే ఊరోళ్ళతో మాట్లాడు, బాగా ప్రయత్నించు, ఖచ్చితంగా ఏదో దొరుకుతుంది. అలాగే సార్. సార్, కమ్. లవ్లీ కాల్ రికార్డ్ చెక్ చేశాను. ఒక పేరు దొరికింది. ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకోలేదు కాబట్టి అఫైర్ ఉన్నట్టు అనిపించలేదు. అయినా లేపుకురా, ఒక ఛాన్స్ తీసుకుందాం. సార్ సార్ నేను నిజమే చెప్తున్నాను. తనకి నాకు ఏ అఫైర్ లేదు సార్. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తే ఇష్టానికి మాట్లాడతారు కదా. లవ్లీ నా రాకీ సిస్టర్ సార్. ఇప్పటివరకు తనని చెల్లిలా భావించాను సార్. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడండి సార్. ఇంకా నా ఈ ఫోటో నా దగ్గర ఉంది. ఈ ఫోటో గనక లేకపోయి ఉంటే లవ్లీ వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టి చంపేసి ఉండేవాడు. లవ్లీ అన్నయ్య అంటే కన్నయ్యనా? అవును సార్. మా ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తోందని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తన ఫ్రెండ్తో నన్ను కొట్టడానికి వచ్చాడు సార్. ఇంకొకసారి నా చెల్లిని ముందో వెనకో చూసామనుకో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను రా. మేము కలుస్తాం, ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఇది చూడు, నాకు సిస్టర్ లేదు. తనని సిస్టర్లా చూస్తున్నాను. నా చేతికి రాకీ కట్టింది. ఇప్పుడు నమ్ముతున్నావా? పూజ, ఒక పాయింట్ నాకు అర్థమే కావట్లేదు, కానీ సపోర్ట్ చేయడానికి చాలా విషయాలున్నాయి. ఏం పాయింట్ సార్? సార్, మీరు సందేహించింది నిజమే. లవ్లీ ఏ రోజైతే హత్య చేయబడిందో ఆ రోజు 1 డజన్ కాండమ్స్ కొన్నాడు. చిన్న వయసు పిల్లాడు, పెళ్ళాము లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. లేపుకురా. ఓకే సార్. నేనేం చేయలేదు సార్, మీరే నన్ను ఊరికే ఇరికిస్తున్నారు. నువ్వు దొరికావురా, ఎందుకంటే అది ఏ కొట్టని మేము కనిపెట్టాం. అక్కడి నుంచే నువ్వు కాండమ్స్ కొన్నావు. ఆ బిల్డింగ్ నుంచి నువ్వు వెళ్ళటం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. త్వరగా రా, కన్యాకి పిచ్చి పట్టింది. ఏమైందనియా? నీకు గౌతమ్కి ఏదో అఫైర్ ఉందని ఆయనతో ఎవరో చెప్పారు. వాడు గౌతమ్ అయితే పట్టుకొని పెట్టాడు. ఎక్కడ కట్టి పెట్టారు? సామ్రాట్ అంకుల్ యొక్క బిల్డింగ్ ఉంది కదా, ఆ టెర్రస్ లోనే పట్టుకొని పెట్టారు. అన్నయ్య, గౌతమ్ ఎక్కడా? ఇక్కడ ఏ గౌతము రాలేదు. ఆ గౌతమ్ నుండి దూరంగా ఉండమని నీకు చెప్పాను కదా. నువ్వు నాతో అబద్ధం చెప్పావు. సొంత చెల్లెలతో ఎందుకని చేసావురా? ఎందుకు చేసావు? ఇదిగో చూడు నాన్న, కనిగా చెప్తే నీకు కోపం వస్తుంది. నిజానికి లవ్లీ యొక్క నడుచుకునే విధానాలైతే నాకు నచ్చట్లా. అక్కడొచ్చి వివేక్, ఇక్కడేంటంటే గౌతమ్. వివేక్ చచ్చిపోయాడు. ఇప్పుడు గౌతమ్ చచ్చి ఒక నేరం వచ్చేసింది. నువ్వు ఎవరికైనా భయపడుతున్నావా? నేనేం భయపడలేదు, కానీ తను నా సిస్టర్. అరే, వాడు నీ అంకులకి అమ్మకి తప్పుడుగా పుట్టిన కూతురు. ఏంటి బాగుతున్నారు? అందుకనే వాళ్ళయ్యే తను పుట్టంగానే ఆడికిచ్చేశాడు. నేను చెప్పేస్తా. నేను కన్నయ్య దగ్గర ఒక అబద్ధపు కథ చెప్పా. సొంత సోదరుడి కూతురుతో నీకేంట్రా విరోధం? ఆ బిడ్డతో నాకు ఎలాంటి పగ లేదు. వాళ్ళయ్యతోనే నాకు పగ. వాడు దొంగచాటుగా మా ముత్తాతల యొక్క ఆస్తుల్ని వాడు లాగేసుకున్నాడు. అందుకనే నేను ఆ వారసుతోనే ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా. అందుకనే ఆ కన్నయ్య దగ్గర లవ్లీ గురించి తప్పుడుగా మాట్లాడాను సార్ నేను. తను దాదాపుగా నీ కూతురు లాంటిదే కదరా. తనతో ఎందుకని అంత నీచంగా నడుచుకున్నావు చెప్పరా? ఇక్కడేం జరుగుతుంది? లెగు ముందు. అంకుల్ వీళ్ళిద్దరు నన్ను ఇప్పుడు నేను అనుభవించాలి. అంకుల్, ఎవరు పోయారు? వాళ్ళు తిరిగి రాలేరు. న్యాయం దొరికిన ప్రయోజనమే ఉంది. న్యాయం కూడా ఒక భ్రమే, కానీ ఈ భ్రమ సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి న్యాయం ప్రశాంతతనిస్తుంది.
లవ్లీకి జరిగింది చాలా పెద్ద అన్యాయం, దారుణం. ఏ బంధాన్ని మనం పవిత్రంగా చూస్తున్నామో దానికే కళంకం ఏర్పడింది. కానయ్య అన్నా చెల్లెళ్ళనే బంధాన్ని మట్టిలో పూడ్చేశాడు. ద్వేషం అనేది ఒక స్లో పాయిజన్ లాగా. ఒక మనిషి కళ్ళల్లో కోపం, దాంతోపాటు మనసులో పగ ఉంటే అక్కడ నాశనం తప్ప ఇంక ఏమీ జరగదు. సుధామాకి బృందావన్ మీద కోపం ఉండింది, అది ద్వేషంగా మారింది. ఆ తర్వాత తన ఆటని మొదలుపెట్టాడు. బృందావన్ కొడుకునే తన ఆటలో భాగంగా మార్చాడు. ఇందులో అసలు లవ్లీ తప్పే ఉందో చెప్పండి? ఏ తప్పు చేసిందని తనకి శిక్ష? ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ఎవరు కావాలన్నా గొడవపడచ్చు, ఎవరినైనా ద్వేషించొచ్చు. కాని అందులో ఇరుక్కున్నది ఆడదే. పగ తీర్చుకోవాలి అన్నా, గుణపాఠం చెప్పాలన్నా ఆ మనిషి మీదెవరూ దాడి చెయ్యట్లేదు. తన భార్య, బిడ్డ లేక గర్ల్ ఫ్రెండ్ మీదే దాడి చేస్తారు. ఒకళ్ళ మీద పగ తీర్చుకోవాలి అంటే వాళ్ళకి ఏది చాలా ఇష్టమో దానిమీదే దాడి చేస్తారు. ఇలాగే ఒక అమ్మాయిని వస్తువుగా భావించి, బలహీనంగా భావించి వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తున్నారు. 2 మగాళ్ళకి మధ్యలో గొడవస్తే అక్కడ కూడా ఒక ఆడది అవమానపడుతుంది, తన ప్రాణాన్ని కూడా తీస్తున్నారు. ఇలా ఒక అమ్మాయిని బలహీనంగానూ వాళ్ళకు కావాల్సినట్టు ఉపయోగించుకుంటున్నారు. ఇదే ఈ సమాజంలో ఉన్న ఒక దారుణమైన పరిస్థితి. అందుకోసమే మళ్ళీ మళ్ళీ అన్ని విషయాలు అలాగే జరుగుతున్నాయి. ప్రతిసారి నేను ఇదే చెప్పొస్తున్నాను. అంటే మన ఉద్దేశాలు మారనంత వరకు ఆడవాళ్ళకి వ్యతిరేకంగా జరిగే క్రైమ్స్ ని అడ్డుకోలేం. నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. ఇంకొక కథతో నేను కలుసుకుంటాను. ఆశ్చర్యపెట్టే ఒక కథతో కలుసుకుంటాను. క్రైమ్ పెట్రోల్ హెచ్చరిక విమెన్ అగేన్స్ట్ క్రైమ్ లో ఒక ఆడదాని మీద దాడి చేస్తే ఎందరో లేస్తారు. జై హింద్.